హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాళ మనము గ్రూప్ 2 మెయిన్స్ కోసం, సో గ్రూప్ 2 మెయిన్స్ ఉంది కదా, ఈ గ్రూప్ 1 మెయిన్స్. సో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కోసం వచ్చేసి కరెంట్ అఫైర్స్లో కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ టాపిక్స్ ఏమున్నాయని చెప్పేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్స్ ఎక్కువ వైరల్ అవుతున్నాయి కరెంట్ అఫైర్స్లో. లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే, సో కరెంట్ అఫైర్స్లో ఉండే టాపిక్స్ అసలు వదలొద్దని చెప్పేసి అయితే మీకు అయితే చెప్పడం జరిగింది. ఈ టాపిక్స్ ఏ ఉన్నాయి, సో ఎటువంటి టాపిక్స్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి, ఎందుకు అడుగుతారు? ఎందుకంటే రీసెంట్గా యూపీఎస్సీలో ఎక్కువ కరెంట్ అఫైర్స్ టాపిక్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెన్స్ ఇస్తారు. మీకు ఎగ్జామ్కి వన్ మంత్ ముందు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని చదువుకోవాలి. ఇవన్నీ కూడా 1 ఇయర్లో అనమాట. సో 1 ఇయర్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా కవర్ చేయాలి. ఏమైనా మేజర్ ఈవెంట్స్, సో పెద్ద ఈవెంట్స్ అనేవి 2 ఇయర్స్లో ఉన్నవాడు అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట గ్రూప్ 1లో. అయితే మ్యాక్సిమం 1 ఇయర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ బాగా కవర్ చేయండి. ఎలాంటి టాపిక్స్ చదవాలి, సో కరెంట్ అఫైర్స్ నుంచి ఎలాంటి టాపిక్స్ చదవాలని చెప్పేసి ఎస్టర్డే అనమాట నిన్న ఒక క్లాస్ చేశాను యూట్యూబ్లో. దానికి సంబంధించి అది చూస్తే మీకు అర్థమవుతుంది ఎలాంటి టాపిక్స్ చదవాలని చెప్పేసి. ఇందులో నేను కొన్ని టాపిక్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెంట్ అఫైర్స్లో ఉండే టాపిక్స్ కొన్ని అయితే చెప్తాను నేను ఇక్కడ నీట్గా మీకు. సో ఆ టాపిక్స్ అనేది ప్రిపేర్ అవ్వండి, ఎక్కువ వార్తలు అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి న్యాచురల్ హజార్డ్స్ అనమాట. సో మీకు జాగ్రఫీ పరంగా అడిగేదానికి ఆస్కారం ఉంది. సో న్యాచురల్ హజార్డ్స్, సో ఈ న్యాచురల్ హజార్డ్స్లో కూడా 2 థింగ్స్ అయితే చూసుకోండి. ఒకటి రీసెంట్గా యూపీఎస్సీలో అడిగారు, ఒకటి వచ్చేసి ల్యాండ్ స్లైడ్స్. సో ల్యాండ్ స్లైడ్కి సంబంధించి చూసుకోండి. ల్యాండ్ స్లైడ్స్, ఈ ల్యాండ్ స్లైడ్స్ మేజర్గా ఎందుకు జరుగుతుందంటే క్లౌడ్ బరస్ట్ అనమాట. సో క్లౌడ్ బరస్ట్ అనేది జరగడం వల్ల ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేది వస్తుంది. నిన్న రీసెంట్గా యూపీఎస్సీలో అడిగారు, క్లౌడ్ బరస్ట్ గురించి అడిగారు. హిమాలయన్ స్టేట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది, ఈ టాపిక్ చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఫ్లడ్స్ అనమాట. రీసెంట్గా విజయవాడ కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఫ్లడ్స్ అనేవి రావడం జరిగింది. ఈ ఫ్లడ్స్కి సంబంధించి మేనేజ్మెంట్ ఎలా చేయాలి, గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇదైతే చూసుకోండి. ఈ టాపిక్ 2 కూడా వార్తల్లో ఉన్నాయి. క్లౌడ్ బరస్ట్ అనేది ఎక్కువగా మనకి హిమాలయన్ స్టేట్స్ అనమాట. సో హిమాలయన్ స్టేట్లో జరుగుతూ ఉంటాయి. మనకి హిమాలయన్ స్టేట్స్ అంటే ఎక్కువ మనం చూస్తే హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీరు, ఇంకా మనకి లద్దాఖ్ కావచ్చు. సో లద్దాఖ్, సిక్కిం ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలానే ఈ ల్యాండ్ స్లైడ్స్ మనం చూస్తే ఎక్కువగా వెస్టర్న్ ఘాట్స్ అనమాట. హిమాలయన్ స్టేట్సే కాకుండా వెస్టర్న్ ఘాట్స్, ఇంకోటి వచ్చేసి నార్త్ ఈస్ట్ ఇండియా అనమాట. సో నార్త్ ఈస్ట్ ఇండియాలో కూడా ఎక్కువగా ఇట్లాంటి ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఫ్లడ్స్ మనం చూస్తే మనకి రీసెంట్గా ఏపీలో కావచ్చు, నెక్స్ట్ మనం బీహార్ రీజను, ఇక్కడంతా కూడా ఫ్లడ్స్ అనేవి రావడం జరిగింది. ఇంకా కొన్ని కేరళ రీజన్స్లో కూడా రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి టాపిక్స్ బాగా కవర్ చేయాలి. ఎందుకంటే కరెంట్ ఈవెంట్స్ ఎక్కువ వైరల్ అవుతుంటాయి, అవి సిలబస్కి రిలేటెడ్గా ఉంటాయి అనమాట. కరెంట్ అఫైర్స్లో ఉండి అవి సిలబస్లో ఉన్నాయంటే 100% ఎఫర్ట్ పెట్టండి. ఇప్పటికైనా సరే మీరు నోట్ బైకింగ్ చేయకుంటే వాటి మీద ఫస్ట్ నోట్ బైకింగ్ చేయండి. ఫ్రీ టైం తీసుకోండి, ఎక్స్ట్రా అవర్ చదవండి. ఎక్స్ట్రా అవర్ అనేది తీసుకొని వాటి మీద చేసి పెట్టుకోండి. చాలా వెబ్సైట్స్, యూపీఎస్సీ వెబ్సైట్స్ చాలా ఉంటాయన్నమాట ఇన్స్టిట్యూట్కి సంబంధించి. వాటిలో మీకు అనాలిసిస్లు అవన్నీ చిక్కుతాయి, అక్కడి నుంచి చేసుకోండి నీట్గా. సో ఇట్లా తెలుగు మీడియం వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు మీ తెలుగు వర్డ్స్లో నీట్గా అయితే రాసి పెట్టుకోండి. కాబట్టి ఈ టాపిక్ బాగా వార్తల్లో ఉంది. సో తర్వాత మనం జాగ్రఫీ పరంగా చూస్తే అగ్రికల్చర్ అనమాట. సో ఇది ఎకానమీ పరంగా ఉంటుంది. అలానే ఇక్కడ మీ గ్రూప్ 1లో చూస్తే ఎకానమీ పరంగా కంటే కూడా ఎక్కువగా జాగ్రఫీ పరంగా అడిగేదానికి ఆస్కారం ఉంది. ఎందుకు ఇది ఆ వార్తల్లో ఉందంటే, మామూలుగా మనకి ఎంఎస్పీ ఉంది కదా, కనీస మద్దతు ధర. ఈ ఎంఎస్పీ అనేది కొన్నిటికే ఉంటుంది అనమాట, అన్ని క్రాప్స్కి ఉండదు. కానీ రీసెంట్గా హర్యానా స్టేట్ ఏం చేసిందంటే, ఎలక్షన్ కదా, ఎలక్షన్ వల్ల వీళ్ళు అన్ని క్రాప్స్కి అనమాట, ఆ రాష్ట్రంలో పండించే ప్రతి క్రాప్కి ఎంఎస్పీ ఇచ్చారు. సో దీనివల్ల మన కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ పడే అవకాశం ఉంది. సో రిమైనింగ్ క్రాప్స్ కూడా ఎంఎస్పీ ఇవ్వమని చెప్పేసి అడిగే అవకాశం ఉంది. సో ఇదొక ఇంపార్టెంట్ అయితే. ఇంకోటి ఫామ్ లాస్ అనమాట. సో ఫామ్ లాకి సంబంధించి బాగా కాంట్రవర్సీ నడుస్తుంది కదా అగ్రికల్చర్ లాస్ సంబంధించి. ఈ కాన్సెప్ట్ కూడా బాగా చూసుకోండి. ఇది కూడా వార్తల్లో ఉండడానికి, ఇది వార్తల్లో ఉంది కాబట్టి అడిగేదానికి ఆస్కారం అయితే ఉందన్నమాట. సో నేను సబ్జెక్ట్ వైజ్ పేపర్ వైజ్ చెప్పట్లేదు, కామన్గా కరెంట్ అఫైర్స్లో ఏమన్నా టాపిక్స్ అన్నీ చెప్తున్నాను. ఎందుకు అవి వార్తల్లో ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా మీరు నీట్గా కవర్ చేసుకోవాలి, ఇట్లాంటి టాపిక్స్ కవర్ చేసుకోవాలి. ఇంకా కొన్ని టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను చూస్తున్నాను. సో చాలామంది ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్, జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ సఫర్ అవుతున్నారు. సో దానికోసం మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో జస్ట్ 99 రూపీస్ అనమాట. సో 99 రూపీస్లోనే ఈ జనరల్ ఇంగ్లీష్ కోర్స్ మొత్తం కూడా ఇస్తున్నాము. సో ఇంకా ఎవరైనా తెలియకుంటే జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలానే లేదా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న యాప్లో ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. సో ఈ కోర్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. 99 రూపీస్లోనే మొత్తం క్లారిటీ ఇచ్చేస్తామంట. లెటర్ రైటింగ్ కావచ్చు, ప్రెసైజ్ రైటింగు, జంబుల్ సెంటెన్సెస్ కావచ్చు, స్పాటింగ్ ఎర్రర్స్ కావచ్చు, ప్రతి టాపిక్ అనమాట. మీకు మొత్తం ఎక్స్పాన్షను ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ టాపిక్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు వెళ్ళి చూడండి, ఆల్రెడీ క్లాస్ అనేవి పెట్టేస్తున్నాను. దానికి సంబంధించినటువంటి ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ క్లాస్ ఉంటాయి కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం థర్డ్ టాపిక్ చూద్దాము. సో థర్డ్ టాపిక్ వచ్చేసి ఎలక్షన్కి సంబంధించి మీకు తెలుసు కదా, 1 నేషన్ 1 ఎలక్షన్. సో 1 నేషన్ 1 ఎలక్షన్ పక్కా చూసుకోండి. ఇది ఎలా చదువుకోవాలంటే, ఈ టాపిక్ని వచ్చేసి మీరు నీట్గా క్లారిటీగా చదువుకోవాలి. సో ఇందులో ఏమందంటే, రీసెంట్గా మనకి రామ్నాథ్ కోవింద్ గారు ఆయన
ఒక కమిటీ వేశారు కదా, ఈయనకి సంబంధించినటువంటి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారనమాట. సో కొన్ని కీ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రికమెండేషన్స్ ఏమన్నాయి చదువుకోండి. ఈ రికమెండేషన్స్తో పాటు ప్రోసు కాన్స్ అనమాట. సో మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి లేదా ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా నీట్గా చూసుకోండి. దీనికి సంబంధించి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కూడా, అంటే హిస్టరీలో ఎప్పుడైనా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగిందా, ఏ సంవత్సరం అయినా ఒకసారి జరిగిందా లేదా, ఇట్లాంటివి కూడా మేజర్ చూసుకోవాలి. ఓకేనా, ఇది కూడా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బయోఫ్యూల్స్ అనమాట. సో బయోఫ్యూల్స్ కాన్సెప్ట్ అనేది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా వస్తుంది. ఈ బయోఫ్యూల్కి సంబంధించి ఇథనాల్ 20 బ్లెండింగ్ అని చెప్పేసి మనం తీసుకొచ్చాం అనమాట. సో ఆల్రెడీ బ్రెజిల్ దేశం అయితే 100% బ్లెండింగ్ అయితే కంప్లీట్ చేసింది. ఇప్పుడు ఇది తీసుకొచ్చాము. సో దీంతో పాటుగా గ్లోబల్ బయోఫ్యూల్ అలయన్స్ అని చెప్పేసి ఇండియా, యుఎస్ఏ, కొన్ని దేశాలు కలిసి, ఇథియోపియా, కొన్ని దేశాలు కలిసి తీసుకొచ్చాయి కదా. సో మన G20 సమ్మిట్లో. కాబట్టి వీటికి సంబంధించి కూడా మేజర్గా చూసుకోండి. ఎగ్జామినేషన్ పరంగా ఇలాంటివి కూడా అడగడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో బయోఫ్యూల్స్ కూడా వార్తల్లో ఉంది, ఎక్కువగా చూసుకోవాలి. అయితే నెక్స్ట్ మనము పాలిటీ పరంగా చూసుకుంటే షెడ్యూల్ 10 అనమాట. షెడ్యూల్ 10 ఏముంటుంది మనకి, యాంటీ డిఫెక్షన్ లా. సో యాంటీ డిఫెక్షన్ లా ఉంటుంది. సో దీనికి సంబంధించి తెలంగాణ స్టేట్లో కూడా ఎక్కువగా మొన్న రీసెంట్గా ఒక పార్టీకి చెందిన వ్యక్తిని ఇంకో పార్టీలో జాయిన్ అయ్యాడు కదా. సో దానికి సంబంధించి ఆ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా అతని మీద యాంటీ డిఫెక్షన్ లా పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. రాజకీయ ఫిరాయింపుల చట్టం అంటారు తెలుగులో. ఇది ఇక్కడే కాదు, మనకి తెలంగాణకు సంబంధించే కదనమాట, చాలా రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో కూడా ఇది ఎక్కువగా వైరల్ అవుతుంది. సో చాలా స్టేట్స్లో అడుగుతూ ఉన్నారనమాట షెడ్యూల్ 10కి సంబంధించి. ఇక్కడ మీరు ఎలా చదువుకోవాలంటే దీనికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఏమున్నాయి, షెడ్యూల్ 10 అంటే ఏంటి, దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమున్నాయి, ఎప్పుడెప్పుడు ఏమేమి యాడ్ చేశారు, అమెండ్మెంట్స్ అనమాట. ఇట్లా నీట్గా చదువుకోండి. కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. సో దీనికి సంబంధించి కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీరు ఇస్తే చాలా చాలా బాగుంటుంది. ఆన్సర్ అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట, క్లారిటీగా ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇది కూడా చూసుకోండి. ఇంకో టాపిక్ వచ్చేసి మనకి సోలార్కి సంబంధించి అనమాట. సో సోలార్కి సంబంధించి, సోలార్ ఎనర్జీకి సంబంధించింది. ఇక్కడ నేను కంప్లీట్గా మీకు రినబుల్ ఎనర్జీకి సంబంధించి ఉంటుంది. అయితే నేను సోలార్ గురించి చెప్తాను, ఎందుకంటే రీసెంట్గా సోలార్కి సంబంధించి చాలా స్కీమ్స్ తీసుకొచ్చారనమాట. రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ కావచ్చు, మన కుసుమ్ అని చెప్పేసి ఆల్రెడీ ఆ కుసుమ్ అని చెప్పేసి ఎలక్ట్రికల్ మోటార్స్కి సోలార్ తీసుకొచ్చింది అప్పట్లో, అదొకటి కావచ్చు. రీసెంట్గా మనకి రూఫ్ టాప్ సోలారు, సో రూఫ్ టాప్ సోలార్ కూడా తీసుకొచ్చారు కదా. ఇట్లాంటి అనమాట మన భారతదేశంలో ఎక్కువగా సోలార్ ఎనర్జీని తీసుకోవాలని చెప్పి తీసుకొస్తున్నారు. ఇది ఎస్ఏ అడిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. ఇంకా మనకి ఐఎస్ఏ కూడా ఉంది, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఉంది. దీన్ని COP21లో, సో ప్యారిస్లో COP21 జరిగింది కదా, ప్యారిస్లో 2015లో ఇక్కడ తీసుకొచ్చారనమాట మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, అలానే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ తీసుకొచ్చారనమాట. ఇలాంటివి కూడా బ్రాడ్ వ్యూలో చదివి పెట్టుకోండి. సో బ్రాడ్ వ్యూలో ఈ టాపిక్స్ కూడా మీరైతే చూడాలి, ఖచ్చితంగా ఇది కూడా అడుగుతారు. నెక్స్ట్ 6th వన్ మనం చూసుకుంటే ఇన్క్లూజివ్ గ్రోత్ అనమాట. సో ఇన్క్లూజివ్ గ్రోత్ ఉంది కదా. సో ఇన్క్లూజివ్ గ్రోత్కి సంబంధించి కూడా మీరైతే చూసుకోండి. సో ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది ఎలా వస్తుంది, సో ఇన్క్లూజివ్ గ్రోత్ యొక్క నీడ్ ఏంటి, సో దీని యొక్క అవసరం ఏంటి అసలు, సో నీడ్ ఏంటి, దీనివల్ల ఎటువంటి సిగ్నిఫికెన్స్ ఉంది, సో ఎటువంటి సిగ్నిఫికెన్స్ ఉందో విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎప్పుడైనా సరే మెయిన్స్లో ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారంటే మీకు మంచి మార్క్స్ పడతాయి అనమాట, చాలా మంచి మార్క్స్ పడతాయి. ఆల్రెడీ మనం మెంటర్షిప్ ఒకటి తీసుకొచ్చాము కదా మెయిన్స్కి. ఆ మెంటర్షిప్ యొక్క మెయిన్ థీమ్ ఇదే అనమాట. మనకి 3 to 4 మార్క్స్ ఎక్కడైతే పడుతున్నాయో ఇక్కడ మీరు 6 to 8 మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి అనే దాంట్లో మనం మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. మీకు తెలుసో లేదో, ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా మంది ఎన్రోల్ అయ్యారు. ఇందులో మేజర్గా మనం స్మార్ట్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి, ఎస్ఐ రేటింగ్కి సంబంధించి కావచ్చు, ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమున్నాయి సబ్జెక్ట్స్లో, తర్వాత జూమ్ సెషన్స్ తీసుకుంటాము, హిందూ ఆర్టికల్స్ ప్రొవైడ్ చేస్తాం, 1 yearలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ 35 ఆర్టికల్స్ ప్రొవైడ్ చేస్తాము, ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి. స్మార్ట్ ఆన్సర్ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది, ఎక్కువ మంది దానికోసమే జాయిన్ అయ్యారు. సో డిస్క్రిప్షన్లో దానికి సంబంధించి లింక్ ఇచ్చాము. మెంటర్షిప్కి సంబంధించి మీరు ఏమైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వచ్చు. చాలా హెల్ప్ అవుతుంది మీకైతే. లాస్ట్ మినిట్లో కూడా మీకు మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చదువుంటారు కాబట్టి మీరు ఇక్కడ మార్క్స్ అని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మీరు ఇంక్రీజ్ గ్రోత్కి సంబంధించి కూడా ఎక్కువగా మీరు దీనికి సంబంధించి చూసుకోవాలి. ఇంకో టాపిక్ మనకి ఎక్కువ వార్తలో ఉన్నది PPP అనమాట. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ సెక్టర్ యొక్క రోల్ అనమాట. ఇందులో రోల్ ఏంటి, సో PPP యొక్క రోల్ అనేది నేషనల్ డెవలప్మెంట్లో, సో నేషనల్ డెవలప్మెంట్ కావచ్చు ఎలా అయినా అనుకోండి. సో నేషనల్ డెవలప్మెంట్లో, జాతీయ అభివృద్ధిలో PPP యొక్క రోల్ ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ అని చూడండి విత్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇక్కడ బాగా ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే హైదరాబాద్ మెట్రో. సో హైదరాబాద్ మెట్రో అనేది ఎవరెవరు నిర్మించారు, తెలంగాణ గవర్నమెంట్ ప్లస్ L&T వాళ్ళు కలిసి నిర్మించారు కదా. ఇవి చాలా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అదానికి సంబంధించిన చాలా ఎయిర్పోర్ట్స్ నిర్మిస్తూ ఉన్నారు. ఇంకా మనకి పోర్ట్స్ ఉన్నాయి, సో పోర్ట్స్ ఉన్నాయి, చాలా పెద్ద బ్రిడ్జెస్ కావచ్చు. సో బ్రిడ్జెస్ మనకి అరుణాచల్ ప్రదేశ్లో బ్రిడ్జ్ ఉంది కదా, దానికి సంబంధించి కావచ్చు. చాలా రకాలుగా భారతదేశంలో ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ రోల్ పెరిగిపోతుంది అనమాట. వార్తల్లో కూడా మనకి కాంట్రవర్షియల్ అవుతున్నాయి, అలానే వస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎకానమీ పరంగా బాగా ఫోకస్ చేయండి. ఈ టాపిక్ కూడా ఎక్కువ అడిగేదానికి ఆస్కారం అయితే ఉందన్నమాట. ఇట్లాంటి టాపిక్స్ అనేవి మీరు మేజర్గా ఫోకస్ చేయాలి దీనికి సంబంధించి. ఇంకొకటి
సో ఎయిత్ టాపిక్ వచ్చేసి మీకు సోషల్ ఇష్యూస్ అనమాట. ఇది ఎక్కువగా మనం చూసుకుంటే ఒకటి సెక్యులరిజం గురించి చూసుకోండి. సెక్యులరిజం గురించి ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఎట్ ఏ టైం మీరు కమ్యూనల్ రైట్స్ అనమాట. సో మనకి మత కల్లోహాలు జరుగుతూ ఉంటాయి కదా, ఈ మత కల్లోహాలకు సంబంధించి ఎలా అరికట్టాలి, ఎందుకు రీజన్స్ ఏంటి, సో మేజర్గా దీనికి సంబంధించి చూడండి. ఈ సెక్యులరిజం అంటే ఏంటి, అసలు సెక్యులరిజం అంటే ఏంటి, మనకి వెస్ట్రన్ సెక్యులరిజం మధ్య డిఫరెన్స్ ఏంటి, మనకి వెస్ట్రన్ సెక్యులరిజం సంబంధించినటువంటి డిఫరెన్స్ ఏంటి, కమ్యూనల్ రైట్స్ ఇవ్వడానికి ఎటువంటి కాజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ వీటిని తగ్గించడానికి ఎటువంటి మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి, ఈ టాపిక్ కూడా అడగడానికి ఆస్కారం అయితే ఉంది. సో కాబట్టి ఇండియన్ సొసైటీ పరంగా ఈ టాపిక్ అనేది ఎక్కువగా ఫోకస్ చేయండి. ఖచ్చితంగా దీని గురించి అయితే మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలన్నమాట. ఇది కూడా ఒక ఇంపార్టెంట్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 9th టాపిక్. సో ఈ టాపిక్ అనేది కొంచెం ఎక్కువగా మనకి రిపీట్ అవుతుంటుంది అనమాట. మోస్ట్ ఫ్రీక్వెంట్గా మనకు వస్తూ ఉంటుంది ఈ టాపిక్ అనేది. సో ఇది ఎలా అంటే మనము దీని వచ్చేసి మనము జాగ్రత్త పరంగా తీసుకోవచ్చు అనమాట. జాగ్రత్త పరంగా తీసుకోవచ్చు, లేదా మీరు నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి మనము ఒక ఇష్యూస్ అనమాట, సోషల్ ఇష్యూస్ కూడా తీసుకోవచ్చు. అదే మనకి బోర్డర్ మేనేజ్మెంట్. సో ఇండియాకి సంబంధించినటువంటి బోర్డర్ మేనేజ్మెంట్. సో దీన్ని 2 రకాలుగా అడుగుతారు. సో బోర్డర్ మేనేజ్మెంట్ అని అడగొచ్చు, లేదా సో మనం వచ్చేసి ఇండో చైనా అనమాట. ఎక్కువగా మనకి ఇండో చైనా ఈ మధ్య ఎక్కువగా మనకి కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తున్నాయి అనమాట. సో ఇండో చైనాకి సంబంధించి కూడా మనం చూసుకోవాలన్నమాట. ఎక్కువ ఇండో చైనాకి సంబంధించి మన బోర్డర్లో కూడా రీజన్స్లో ఎప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి అన్నమాట దానికి సంబంధించి. కాబట్టి ఇలాంటివి కూడా చూసుకోండి. ఇటువంటి టాపిక్ కూడా ఒకసారి బోర్డర్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం ఏ కంట్రీతో ఎలా అంటే ఫిజికల్ డివిజన్స్ అనమాట. మన భారతదేశానికి సంబంధించి నేబరింగ్ కంట్రీస్తో మనం ఎలా ఉన్నాము, ఏమైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఇట్లాంటి థింగ్స్. అయితే ఇది సిలబస్కి రిలేటెడ్గా లేదనమాట, కానీ వార్తల్లో ఉంది, ఎక్కువ వార్తల్లో ఉంది. కానీ మీ సిలబస్కి టీజీపీఏ సిలబస్కి ఎక్కడ రిలేటెడ్గా లేదు, కానీ జాగ్రత్త పరంగా అడిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో దీని గురించి కూడా కొంచెం అయితే ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం చూస్తే, సో నెక్స్ట్ టాపిక్ పాలిటీ పరంగా చూసుకుంటే మనకి అంటే గవర్నెన్స్ పరంగా తీసుకోవచ్చు. ఈ టాపిక్ వచ్చేసి ఇది ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సింది సివిల్ సర్వీస్ న్యూట్రాలిటీ అనమాట. సివిల్ సర్వీస్ న్యూట్రాలిటీ అంటే సివిల్ సర్వీస్ న్యూట్రాలిటీ అంటారు, ఇంపార్షియాలిటీ అంటారు. ఈ టాపిక్ ఎందుకు వార్తల్లో ఉందంటే, సో రీసెంట్గా కొంతమంది బ్యూరోక్రాట్స్ ఎక్కువగా మనకి కరప్షన్లో చిక్కారు. అలానే గవర్నమెంట్కి ఫేవర్గా అంటే గవర్నమెంట్ అంటే మనకి సో కరప్షన్కి అనమాట, కరప్షన్కి ఎక్కువగా ఫేవర్గా ఉండడము, తర్వాత ఎక్కువగా కొంతమంది గవర్నమెంట్స్కి పప్పెట్స్లో వర్క్ చేయడము, ఇటువంటి టైంలో వాళ్ళు పొలిటికల్ పార్టీకి వర్క్ చేయడము, ఇట్లాంటి బాగా మన వార్తలు చూస్తున్నాం. చాలా స్టేట్స్లో ఈ మధ్య బ్యూరోక్రాట్స్ చాలా రకాలుగా కేసుల్లో బుక్ అయ్యారన్నమాట. మనకి యూపీఎస్సీలో కూడా రీసెంట్గా ఒక పర్సన్ వచ్చేసి ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టడం, ఇట్లాంటి టైంలో మనకి సివిల్ సర్వీస్ న్యూట్రాలిటీ అనమాట. ఇది మీకు ఎక్కడ ఉంటుందంటే గవర్నెన్స్లో ఉంటుంది. సో గవర్నెన్స్లో ఈ టాపిక్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ మీద బాగా ఫోకస్ చేయండి, ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ టాపిక్ కూడా అడగడానికి ఆస్కారం అయితే ఉందన్నమాట ఇటువంటిది. సో ఇలా మీరు కరెంట్ అఫైర్స్లో వస్తూ ఉంటాయి. ఇంకా మనం చూసుకుంటే ఎక్కువ వచ్చేసి ఇంకా సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రైవేటైజేషన్ అనమాట. సో ప్రైవేటైజేషన్ చాలా సంస్థల్ని సో ప్రైవేటైజేషన్ ఎక్కువ చేస్తున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. సో దీనివల్ల ప్రైవేటైజేషన్ వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఎకానమీలో. సో ఇప్పుడు ఎల్ఐసిని ప్రైవేటైజేషన్ చేస్తారని చెప్పేసి కొన్ని రోజు వార్తలు వచ్చాయి. తర్వాత ఇండియన్ రైల్వేస్ కూడా సగం ఇచ్చేస్తారని చెప్పేసి చాలా పుకార్లు రావడం జరుగుతుందన్నమాట. ఇటువంటివన్నీ కరెంట్ అఫైర్స్లో ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి దీనికి సంబంధించి చూసుకోండి. మన భారతదేశంలో ప్రైవేటైజేషన్ అనేది ఎక్కువ ఎక్కడ జరిగితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నమాట. అంటే దీన్ని మీరు ఎల్పీజీ రీఫార్మ్స్కి అవలంబించుకోండి. ఎల్పీజీ రీఫార్మ్స్ ఉన్నాయి కదా మనకి పివి నరసింహ ఉన్నప్పుడు తీసుకొచ్చారనమాట. వీటికి సంబంధించి అనువదించుకొని ఆ టైంలో ఎలా బెనిఫిట్ అయ్యాము. ఇప్పుడు ఎక్కువ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, దాన్ని అమ్మేస్తామని చెప్పారు. ఇటువంటి తరుణంలో మీరు చూసుకోండి ఎక్కువ పోర్ట్స్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా పోర్టు వరకు అదానికి ఇచ్చేస్తారు. ఇటువంటి అనమాట. ఇట్లాంటివి కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్ టాపిక్ ఎప్పుడు రిపీటెడ్గా అడుగుతూనే ఉంటారు, అది వచ్చేసి మనకి మాన్సూన్ అనమాట. ఇది ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. సో నేను మాన్సూన్ గురించి చదవమని చెప్పను, కానీ దీనికి రిలేటెడ్ థింగ్స్ అనమాట. మాన్సూన్కి సంబంధించి రిలేటెడ్ థింగ్స్ అనేది ఖచ్చితంగా చదవండి. సో మాన్సూన్కి సంబంధించి రిలేటెడ్ థింగ్స్ ఏముంటాయి, ఒకటి మనకి అగ్రికల్చర్ ఉంటుంది. సో అగ్రికల్చర్ ఉంటాయి, హజార్డ్స్ ఉంటాయి, అంటే ఏమైనా విపత్తులు వచ్చినప్పుడు హజార్డ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ మనకి మాన్సూన్ సంబంధించిన ఫినామినా కూడా అడుగుతారు అనమాట. ఏ విధంగా మాన్సూన్ అవి ఫామ్ అవుతున్నాయి. సో మాన్సూన్ యొక్క మేజర్గా మాన్సూన్ యొక్క బెనిఫిట్స్ అనమాట, అంటే సిగ్నిఫికెన్స్ అనవచ్చు. సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటి, ఇట్లాంటి అంటే ఇది వచ్చేసి మనకి అగ్రికల్చర్ పరంగా అడగవచ్చు, లేదా ఇరిగేషన్ పరంగా అడగవచ్చు, ఎట్లా అడగవచ్చు అనమాట. సో కాబట్టి చూసుకోండి మాన్సూన్కి సంబంధించి రిలేటెడ్గా ఉన్నవి. మాన్సూన్స్ కూడా వార్తల్లో ఉన్నాయి. ఇప్పుడు సౌత్ వెస్ట్ మాన్సూన్ అయితే ఉన్నాయి కదా, సో త్వరలో వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ మాన్సూనే వస్తాయన్నమాట. కాబట్టి జాగ్రత్త పరంగా ఈ టాపిక్ కూడా ఎక్కువగా మీరైతే ఫోకస్ చేయండి. ఇలాంటి టాపిక్స్ అనమాట కరెంట్ అఫైర్స్లో ఉండే ఇలాంటి టాపిక్స్ గురించి మీరు ఎక్కువ చూసుకోవాలి. ఓకేనా. ఇందులోనే మనకి ఎక్కువగా ఇంటర్లింక్ ఆఫ్ ది రివర్స్ కావచ్చు, ఇంటర్లింక్ ఆఫ్ ది రివర్స్ టాపిక్ కావచ్చు, ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు. ఇంకా మనకి గవర్నమెంట్ డెప్ట్ అనమాట. సో గవర్నమెంట్ యొక్క డెప్ట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. సో ప్రభుత్వాలు అప్పులు తీసుకుంటున్నాయి విపరీతంగా. అది తెలంగాణ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, బీహార్ అయితేనేమి, మహారాష్ట్ర అయితేనేమి, మన సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి ఎక్కువ తీసుకుంటున్నాయి కదా. ఈ గవర్నమెంట్కి సంబంధించిన డెప్ట్కి సంబంధించి చదవండి. పబ్లిక్ డెప్ట్ అంటారు. అంటే ఈ డెప్ట్ అనేది మనకి ఎక్స్టర్నల్ ఉంటుంది, ఇంటర్నల్ ఉంటుంది అనమాట. అంటే దేశం లోపల తీసుకుంటారు, బయట తీసుకుంటారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ నుంచి కూడా తీసుకుంటూ ఉంటారు కదా. వీటికి సంబంధించి కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. ఇలాంటి టాపిక్స్ అనమాట. నేను కొన్ని టాపిక్స్ అయితే మీకు చెప్పాను, కొన్ని ఇంపార్టెంట్ వార్తల్లో ఉన్నవి. రిమైనింగ్ మీరు కూడా ఇంకా ఉన్న కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయకుంటే నీట్గా న్యూస్ అనాలిసిస్ చూసి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈ టాపిక్స్
టాపిక్స్ అనేవి ఒకవేళ మీకు సిలబస్లో ఉన్నాయంటే 100% అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో దెర్ ఈజ్ నో డౌట్ మీకు 100% రావచ్చు, వచ్చేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ఏ కరెంట్ అఫైర్స్లో ఉన్న ఏ టాపిక్స్ అయితే సిలబస్ రిలేటెడ్గా ఉంటాయో వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఫస్ట్ ఫోకస్ వాటి మీద పెట్టండి, స్టార్టింగ్ అంటే కూడా వాటి మీద ఫోకస్ పెట్టండి. సెకండ్ మీరు స్టార్టింగ్ మీద మంచి ఫోకస్ పెట్టండి. ఇట్లా చదువుకోవాలన్నమాట. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ అంటే ఈ మధ్య ఎక్కువ కరెంట్ అఫైర్స్ అని అడుగుతున్నారు. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా చూసుకుంటే ఏఈ టెక్నాలజీ కావచ్చు, సో నానో టెక్నాలజీ కావచ్చు, నానో టెక్నాలజీకి సంబంధించి బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, ఇట్లాంటి టాపిక్స్ కూడా ఎక్కువ అడుగుతున్నారు ఈ మధ్య. సో ఇటువంటి కూడా మేజర్గా అయితే మీరు చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. సో కరెంట్ అఫైర్స్కి మీరు రిలేట్గా చూసుకుంటూ సబ్జెక్ట్ చదువుతున్నారంటే మీరు మంచి ట్రాక్లో ఉన్నట్టనమాట. కరెంట్ అఫైర్స్ ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయనే కాదు, దానికి ఒక డేటా అనేది మీకు చాలా వరకు ఉపయోగపడుతుందన్నమాట. రిపోర్ట్స్ కావచ్చు, ఇండిసెస్ కావచ్చు, కమిటీస్ కావచ్చు, కమిషన్స్ కావచ్చు, సర్వేలు, ఇట్లాంటివన్నీ కూడా మీకు మీరు రాసే ఆన్సర్లో కానీ ఇంక్లూడ్ చేశారంటే చాలా చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది, మంచి మార్క్స్ మీరు అనేది గెయిన్ చేసుకుంటారనమాట. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది. సో దీనివల్ల మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. ఇటువంటి టాపిక్స్ అనేది చెప్తూ ఉంటాను, ఫాలో అవుతుండండి. సో మీరు దీంతో పాటుగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అలానే మనం కొత్తగా వాట్సాప్ ఛానల్ కూడా తీసుకొచ్చాము. ప్రతిరోజు క్విజ్ పెడుతూ ఉంటాము. మీకు ఏబిపిఎస్సి, టీజీపీఎస్సి వాళ్ళకి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ అన్నిటికి కూడా చాలా వరకు అయితే మన ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు, వాట్సాప్ ఛానల్ ఇవన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. సో నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.